సో ఆయుష్ చెప్పు, అందరు నిన్ను చూస్తారు ఇప్పుడు, అందరు చూస్తారా నిన్ను? చూడు చెప్పు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదా? సో ఓకే, సో వీడియో అందరు చూడండి అని చెప్పు. వీడియో అందరు చూడండి. सबसे डिफरेंट है क्या? చాలా చూసారు కదా, సో టేస్ట్ మాత్రం హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. చాలా రోజులైంది వీడియో తీయక, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఈ వీడియో ముందుకు వచ్చేసిన. సో కొన్ని వర్క్ వల్ల నేను కొన్ని వర్క్స్ ఉన్నాయి, సో దానివల్ల వీడియో తీయలేకపోయినా. అండ్ షూట్లు ఉండే, సో అందుకోసమే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అండ్ చాలా వీడియో తీయలే సిచ్యువేషన్లో ఉన్నా, సో అందుకనే తీయలేకపోయినా. ఇప్పటి నుంచి అయితే మీకు కంటిన్యూగా వస్తాయి వీడియోలు. సో కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అండ్ పాత వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను ఒక రెస్టారెంట్కి వెళ్తున్నా. సో అది మన తెలుగు వాళ్ళదే. సో అది చాలా యూజ్ అవుతుంది మీకు ఈ వ్లాగ్ అయితే. సో అంటే చాలామందికి, అంటే అందరు కాకుండా కొందరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఎందుకంటే మాది ఊరు వచ్చేసి చాలామంది తెలుసు, సో మా సిటీ వచ్చేసి అందరు తెలుసు, గుజరాత్లో నవ్సారీ అని. సో మా రూట్ రైల్వే రూట్ వచ్చేసి ముంబై నుంచి అహ్మదాబాద్ ఇంకా ముందు ఉంటుంది చాలా. సో ఆ రూటు, అండ్ ఎవరన్నా ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళినా, అహ్మదాబాద్ నుంచి వెళ్ళి ముంబైకి వెళ్ళినా, సో ఈ మధ్యలో మా ఊరు ఉంటుంది, సూరత్ పక్కనే ఉంటుంది మాది. సో అంటే ఇప్పుడు ముంబై నుంచి వెళ్ళి అహ్మదాబాద్ వెళ్ళాలంటే సో ఫస్ట్ నవ్సారీ వస్తుంది, నవ్సారీ తర్వాత సూరత్ వస్తుంది. అండ్ మీరు అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్ళాలంటే సూరత్ వస్తుంది, తర్వాత నవ్సారీ వస్తుంది, మా ఊరు వస్తుంది. సో ఎవరన్నా మీరు బై ఛాన్స్లో ఈ నవ్సారీలో మా ఊరు ఈ సిటీలో మీరు ఎవరన్నా మీరు ఇక్కడ వచ్చి నైట్ స్టే చేయాలన్నా, సో నైట్ మీరు ట్రైన్ కోసం అన్నా, అండ్ నైట్ ఈ ఊరిలో ఉండి ఈ ఊరికి వచ్చి ఫుడ్ కోసం మీరు ఫుడ్ హోటల్స్ కావాలన్నా, సో మీకు బెస్ట్ ఆప్షన్ ఇది. సో నైట్ బజార్ అని ఉంటుంది, ఐ లవ్ నవ్సారీ అని ఉంటుంది, నైట్ బజార్. అది ఓన్లీ నైట్ మాత్రమే ఫుడ్ ఉంటుంది అక్కడ. అండ్ అందులో మన తెలుగు వాళ్ళ హోటల్ ఉంది. సో చాలా యూజ్ అవుతుంది తెలుగు వాళ్ళకి, మన టేస్ట్, మన సౌత్ ఇండియన్ టేస్ట్ ఇస్తాడు అతను, అండ్ మంచిగా ఉంటుంది అక్కడ. సో అక్కడ వెళ్ళి ఏమేమి ఐటమ్ దొరుకుతాయని కూడా నేను అతనితోనే మాట్లాడి తెలుసుకుంటా. అండ్ గైస్, సో వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఎవరన్నా నైట్ మీరు నవ్సారీకి వచ్చి ఇబ్బంది పడేటోళ్ళు ఫుడ్ కోసం, సో పక్క అక్కడికి రావచ్చు. సో అతని కాడికి వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది, అండ్ మంచి రేట్లో ఇస్తాడు. అండ్ అక్కడికి పోయి నేను అందుకని వీడియో తీస్తున్నా, సో యూజ్ అవుతుంది చాలామందికి అని. సో చాలామంది వరకు నాకు ఇది నవ్సారీకి వచ్చి ఉదయ్ నేను నవ్సారీలో ఉన్నా అని ఫోన్ చేస్తారు తెలిసిన వాళ్ళు. సో నా వీడియో చూసేటోళ్ళు ఎవరన్నా, సో ఒక 50 మందిలో ఒక 10 మంది కన్నా యూజ్ అవుతుంది అనుకున్నా, ఒక 50 10 మెంబర్స్ కన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నా వీడియో. సో ఎందుకంటే ఎవరన్నా నా వీడియో చూసేటోళ్ళు పాపం ఎప్పుడన్నా వాళ్ళకి ఫుడ్ ఆకలి ఎప్పుడు ఇడికి వచ్చి తినొచ్చు, సో నవ్సారీ బజార్కి. అండ్ గైస్, సో డైరెక్ట్ మనం వెళ్ళి నవ్సారీ బజార్లో వీడియో తీస్తాం. ఆ హోటల్కి వెళ్ళి అక్కడ టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి బాగానే ఉంటుంది. సో మీ ముందు కూడా ఒకసారి చూస్తే ఆయనతోనే మాట్లాడి మీరు తెలుసుకుంటా. సో డైరెక్ట్ మనమైతే లొకేషన్కి వెళ్దాం. సో గైస్, ఫైనల్లీ మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసినాం. సో ఎక్కడంటే మన రైల్వే స్టేషన్ నా బ్యాక్ సైడ్ ఉంది రైల్వే స్టేషనే. సో రైల్వే స్టేషన్ పక్కనే రాత్రి బజార్. సో మీరు ఎవరైనా అడిగినా చెప్తారు రాత్రి బజార్ ఎక్కడ ఉందంటే. సో మీరు రైల్వే స్టేషన్కి వస్తే మ్యాక్సిమం అర్థమవుతుంటుంది. సో రోడ్డు పక్కనే ఉంటుంది. సో పీచే గుమాన. సో చూసిరు కదా రాత్రి బజార్ ఇలా ఉంటుంది. సో ఇదంతా రాత్రి బజార్ అంటారు కదా. సో ఓన్లీ నైటే ఉంటుంది, సో మార్నింగ్ ఉండవు, ఓన్లీ నైట్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి. అంటే సాయంత్రం 7:30 నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ మార్నింగ్ 3 వరకు ఉంటుంది. సో మీరు ఎవరైనా నైట్ కావాలనుకుంటే మాత్రం వీటికి రావచ్చు. నా వెనక బ్యాక్ సైడ్ కనబడుతుంది హోటల్, సో అది కూడా నైట్ అవైలబుల్గా ఉంటుంది మీకు. సో ఈ స్టేషన్ ఏరియా మాత్రం నైట్ ఫుడ్ కోసం మీరు ఎవరు వచ్చినా కూడా వీటికి రావచ్చు. అండ్ ఇలా షాప్ నెంబర్ 2 మన తెలుగు అవుతుంది. సో షాప్ నెంబర్ 2లో వెళ్ళి, సో అతను ఏమంటుందంటే ఫేస్ నాకు కవర్ చేయకు, సో ఫేస్ చూపెట్టగాని అంటుండు. సో అందుకని అతను ఫేస్ చూపెట్టాను. సో ఆయన హోటల్, ఆయన ఫుడ్ మంచిగా ఉంటుంది. అంటే ఆయన ఫుడ్ అంటే ఎట్లా అంటే మీకు అవి తినే ఫుడ్ అంటే ఏది పిజ్జా, బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఉంటాయి. సో అతనికి అక్కడ అవే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకా అక్కడ మెనూ కూడా చూస్తా. అండ్ గుజరాత్లో ఉంది మెనూ, ఎప్పుడు వచ్చినా గుజరాత్లో ఉంటుంది. అండ్ ఆయన తెలుసుకొని తర్వాత నేను చెప్తా ఏమేమి ఉంటాయి ఆయన అక్కడ అనేది. సో ఇప్పుడు మనం అయితే ఆయన అక్కడికి వెళ్ళి పిజ్జా ఆర్డర్ ఇస్తాం. సో నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చిండు చిరాక్, ఇంతకుముందు వీడియోలు కూడా చూసారు. సో అక్కడికి వెళ్ళి ఇతనితో కూడా టేస్ట్ చేపిస్తా. సో ఇతను కూడా వీడియోలో రాడు, నా ఫ్రెండ్ కూడా వీడియోలోకి రాడు.
అండ్ ఆయన కూడా వీడియోలో వద్దు అంటుండు. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే సో మనం చాలామందికి యూజ్ అవుతుందనే తీస్తున్నా. సో నైట్ ఎవరు వచ్చినా కూడా సో ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, మీకు ఎప్పటికైనా ఇక్కడ ఉంటుంది అనేది. సో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పిజ్జా ఆర్డర్ ఇచ్చి అయితే తినేస్తాం. సో డైరెక్ట్ అక్కడికి వెళ్తాం, దాని షాప్ అక్కడికి వెళ్తాం. సో గైస్ ఇదే మన తెలుగు వాళ్ళ హోటల్ అండ్ షాప్ నెంబర్ 2. సో రాత్రి బజార్ వస్తే మన వాళ్ళే పిజ్జా అండ్ బర్గర్ ఇవి మన వాళ్ళకనే దొరుకుతాయి. సో ఇక్కడ ఎక్కడ ఉండవు. అండ్ ఇక్కడ మనమైతే ఇప్పుడు ఒక పిజ్జా ఆర్డర్ ఇస్తాం అండ్ ఒక చీజ్ బర్గర్ ఇవ్వండి, ఆ చీజ్ బ్రెడ్ ఇవ్వండి ఒకటి, అండ్ ఒకటి పిజ్జా ఇవ్వండి. ఓకే, అర్థమైందిగా, అవి ఇవ్వండి. సో ఇప్పుడు మనం ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. సో టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందనేది. సో గైస్ ఫైనల్లీ మనం పిజ్జా ఆర్డర్ ఇచ్చేసినాం, పిజ్జా వచ్చేసింది. అండ్ చీజ్ బ్రెడ్ ఆర్డర్ ఇచ్చే చీజ్ బ్రెడ్ కూడా వచ్చేసింది. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. కాలుతుంది, बहुत गरम ही है रे, बहुत गरम है. उसमें से अभी दिया. अरे यार వేడిగా ఉంది చల్ల అది. చీజ్ బ్రెడ్ తిని చెప్తా. మీకు చెప్పేది ఏంటంటే బర్గర్ పిజ్జా అన్నీ సేమ్ టేస్ట్ ఉంటుంది, ఎక్కడ తిన్నా ఒక సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ తింటే మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. సో మీరు పక్కా ఒక్కసారి వచ్చి విజిట్ కాండి, తినండి. సో మీకు అర్థమవుతుంది టేస్ట్ అనేది. అన్ని దిక్కులో తిన్న టేస్ట్ వేరే ఉంటుంది, మీరు అన్ని చోట్ల తిన్న టేస్ట్ వేరే ఉంటుంది, ఇక్కడ తిన్న టేస్ట్ వేరే ఉంటుంది. డిఫరెంట్గా ఉంది టేస్ట్, ఘోరంగా వేడిగా ఉంది. బాగుంది, ఇది కూడా పిజ్జా కూడా బాగుంది. సో మీకు చెప్పేది ఏంటంటే సో ఇక్కడికి వచ్చి ఒకసారి తినండి, టేస్ట్ మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇప్పుడు నా ఫ్రెండ్ చిరాక్, సో అతను టేస్ట్ చేసి చెప్తాడు. చిరాక్ कैसे लगा रे तेरे को टेस्ट? अच्छा, मतलब टेस्ट कैसा लगा आपको? सबसे डिफरेंट है क्या? डिफरेंट लग रहा है, डोमिनोज से अच्छा लग रहा है इसीलिए కదా. సో टेस्ट मात्र खाया था उससे अच्छा. किसमें? डोमिनोज में खाया था एक बार, उससे अच्छा लग रहा है, उससे अच्छा लग रहा है ఇదే కదా. సో అతను కూడా తినిపించిన, సో అతను కూడా జెన్యున్గా చెప్పిండు రివ్యూ. సో టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. సో ఇది చీజ్ బ్రెడ్ కూడా మస్తు, నాకు బర్గర్ కూడా బాగానే ఉంది, కానీ ఇది బాగుంది టేస్ట్ అండ్ మంచిగా ఉంది టేస్ట్ మాత్రం. మీరు ఎవరు వచ్చినా కూడా సో ఇక్కడ ఫుడ్ అనేది ఇంకొకటి ఏంటంటే గైస్, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గైస్ మా అన్నగాడ అన్న వీడియోలో రానంటుండు. సో బ్రో నా వీడియో తీయకంటుండు, సో నా హోటల్ తీసే అండ్ నన్ను తీయకు అంటున్నాడు. సో అందుకని అతను వీడియోలో తీసుకురావట్లేదు అన్నని. అని కూడా ఏంటంటే ఇక్కడ ఫుడ్ వచ్చేసి సో ఈ రాత్రి బజార్లో సో నా చుట్టుపక్కల కనబడుతుందా మీకు. సో మీకు ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ ఏది తిన్నా కూడా సూపర్ ఉంటుంది నైట్ బజార్లో, రాత్రి బజార్లో. సో సూపర్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకొకటి అన్నకాడ ఏంటంటే పిజ్జా బర్గర్ అండ్ ఇంకా అవే దొరుకుతాయి, అంటే మీకు అర్థమైంది అనుకుంటా. సో ఫుడ్ మాత్రం ఉండదు, రైస్ అవి ఉండవు. సో పిజ్జా బర్గర్లు అవే ఉంటాయి. సో అండ్ ఈ ఏరియాలో ఉంటాయి, అంటే ఉంటుంది కదన్న ఈ చుట్టుపక్కల ఫుడ్ ఉంటుంది ఇలా. సో ఇలా ఫుడ్ మీరు కావాలన్నా కూడా కానీ మన తెలుగు సౌత్ ఫుడ్ దొరకదు. సో గుజరాతీ స్టైల్నే ఫుడ్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళ కాడ దొరుకుతుంది. సో మన హోటల్ ఎంత కనబడుతుందో సో అక్కడైతే మన పిజ్జా మాత్రం స్పైసీగా, అంటే మన సౌత్ ఇండియన్లకు కొంచెం టేస్ట్ అయితే చేస్తారు. సో వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో వీడియో అయితే మీరు కంటిన్యూ చూడండి. మీరు మొత్తం చూసారు కదా. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమంటారు ఇంకా ఏమంటారు అదే ఏందిరా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు ఎట్లా రాదు, సబ్స్క్రైబ్ చేసుకోవాలా? సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. సో వీడియో అయితే మీకు మొత్తం నచ్చింది అనుకుంటున్నా అండ్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో వీడియోలో అజయ్ రాలేదు. అజయ్ ఎందుకు రాలేదంటే అజయ్కి కొంచెం హెల్త్ మంచిగా లేదు, సో అందుకోసమే రాలేదు. సో కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే, సో అందుకోసమే రాలేకపోయిండు. అండ్ నెక్స్ట్ వీడియోలో వస్తాడు. అండ్ గైస్ మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా.
ఏంటంటే మీకు వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా, సో మీకు కావాలనుకుంటే మీకు డైలీ బ్లాగ్స్ కూడా మీకు తీస్తాను. సో మీకు నచ్చితే మాత్రం మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో బ్రో తీయని. సో వద్దంటే మాత్రం కూడా కామెంట్ చేయండి. సో డైలీ బ్లాగ్స్ తీయాలా వద్దనేది కూడా చెప్పండి మీరు. సో నాకే తీయాలనిపిస్తుంది. సో మీ సజెషన్ అడుగుతున్నా. సో మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వీడియో దీనికి నేను రెడీగా ఉన్నా, నేను అజయ్. సో మీరైతే ఒకసారి నాకు తీయాలని అనిపిస్తుంది. సో మీరు మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. సో బ్రో తీయండి అని, లేదు వద్దంటే వద్దని చెప్పండి. సో వీడియో ఎలా ఉందని కూడా ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సో ఆయుష్, సో అందరికి చెప్పు వీడియో చూడండి అని. అందరూ వీడియో చూడండి. ఇంకా చెప్పు. సో ఆయుష్కి వీడియోస్లో రావాలని చాలా ఇంట్రెస్ట్. ఎప్పటికంటాడు అన్నా నన్ను వీడియోలో తీసుకురా అన్నా అని. సో ఈరోజు వీడియోలో తీసుకొచ్చిన ఆయుష్ని. సో ఆయుష్ చెప్పు, అందరు నిన్ను చూస్తారు ఇప్పుడు. అందరు చూస్తారా నేను చూడు, చెప్పు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదా? సో ఓకే, సో వీడియో అందరు చూడండి అని చెప్పు. వీడియో అందరు చూడండి. అండ్ ఇంకేం చెప్తాం, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్పు. మరి సబ్స్క్రైబ్ రాదు మరి. నీకు రాదా మరి? రాదు. సో వీడియో అయితే మొత్తం చూడండి. బై బై, నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాం. బాయ్ చెప్పు. బాయ్.